హలో డూస్ వెల్కమ్ బ్యాక్. కరీస్ 150. ఓకే అమ్మ ఇది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. కరీస్ 200. ఈ రోజు మనం కుమారి ఆంటీ మరియు ఇతరుల వీడియోలు చూడబోతున్నాం. మీది మొత్తం 1000 అయింది. ఎందుకండి 2 లెవెల్ ఎక్స్ట్రా. ఎందుకండి 2 లెవెల్ ఎక్స్ట్రా. 2 లెవెల్ ఎక్స్ట్రా. లెట్స్ బిగిన్. రే ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటుందంట. మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. ఓకే ఎవరండి ఇది కొట్టింది? ఎవరండి ఇది కొట్టింది? మీరే కదండి చేసింది. డీజే హరీష్. హరీష్ ఫ్రమ్ నెల్లూరు. డీజే కార్తీక్ కదా ఉండాలి. ఆడిపోయాడ్రా. షట్ మ్యాన్ షట్. ద ఓన్లీ చెఫ్ ఇన్ ద రూమ్ డీలింగ్ విత్ రూమ్మేట్స్. నువ్వు మొత్తం 2 రోజులు రూమ్ కడిగినా నువ్వు మొత్తం డిష్ వాషింగ్ మొత్తం డిష్ వాషింగ్ నానా నీకు నానా మగరేసినా బగారేసేనా? మరి నాకు అర్థం కాదు. బంగారైస్ అంటే ఏంట్రా? బగారైస్ అంటే చిత్తుముట్టాలు అవే ఉంటాయి కదా రైస్. నాకు తెలియదు. మీరు మొత్తం 2 రోజుల వరకు డిష్ వాషింగ్ అంత తిన్నావు మరి. మీకు విజయ్ కావాలి కలిపి టమాటో చేసిందా ఆల్ మిక్స్ మీరు మొత్తం స్ప్లిట్ అంతా మీరే చూసుకోవాలి. ఓకేనా? ఓకే. పుసికట్ అంటే ఇష్టం కదరా నీకు? జిమ్నల్ కదా, ఏమో నాకు తెలియదు. ఆ జెనెటిక్స్ కనిపిస్తుంది. జెనెటిక్స్ జిమ్ గో జెనెటిక్స్ చూసి చెప్తాడు గోవింద్. పావుండా పిల్ల వెళ్ళిపోయిందని చెప్తున్నాను. పావం పూసి పింక్ రిబ్బన్ బహుశా రషేమో. ఇంటికి వచ్చిన చుట్టాలు వచ్చినమా తిన్నమా పోయినమా అన్నట్టు ఉండాలి. లేకపోతే మా నాన్నతో చెప్తాను. అట్లా కాదని నీ కూతురు ఏం చేస్తుంది, నీ కూతురు పెళ్ళెప్పుడు, అవన్నీ మీకెందుకు? బోనాలకు రావాలి కదా మళ్ళీ. అది వాళ్ళకి చెప్పాలి. అది మాకు చెప్తున్నాం, మాకు వేస్ట్ ఇది అంతనే. అయితే రీల్ షేర్ చేసే అంత యాటిట్యూడ్ మన దగ్గర చూపించగలదు కానీ వాళ్ళ ముందు చెప్పలేక రీల్ వేస్తుంది. నాన్నగారు ఇష్టం ఏదైనా సరే దొంగన కొడుకులు ఇప్పుడే అడగలేదు. అవును ముందు తినే నేను తాగుతుంది తింటానండి. అదే మంచిదనేటి తిందాం అనుకుని దగ్గరికి వచ్చింది, దీన్ని చూసి వెళ్ళిపోయింది. ఇది ముక్క చింపి అక్కడ పెట్టింది. హార్ట్ టచ్ చేసింది, కాకి హార్ట్ టచ్ చేసింది. కానీ పెద్ద మొక్క ఇవ్వాల్సింది కదా, ఉండలే ఎలక్క చిట్టు కొడిపోయి కదా పట్టుకుని వెళ్ళిపోయింది. అది అందరూ హ్యాపీగా ఉండాలి. అది ఏంటిది రేలంగ్ కాకి. ఈ జన్మకే నేను కాకిని, ఈ జన్మకే నువ్వు ఎలకవి. మంచి వైబ్ ఉంటది ఇక్కడ ఇందులోనే. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అమ్మాయిలు ఎప్పుడున్నా మనకు వైబ్ వచ్చేస్తుంది రా. అలాగంటావా? ఆ లైట్ బ్లూ నాకు లైట్ బ్లూ అని అది నాకు నేవీ బ్లూ నాదైతే నేవీ బ్లూ. అక్కు తప్పింది చేసి మీది మొత్తం 1000 అయ్యింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. నెంబర్స్ వచ్చారు వాళ్ళు. రియాలిటీ ఇది జరిగింది. ఇది నెంబర్స్ వస్తే 840 అయింది. మళ్ళీ 6 ఎగ్గులు తీసుకున్నారు. వెనకాల ఏడిపాదేంటి కనిపిస్తున్నాడు కదా వీడియోలో. తీసేయండి అంటే 100 అయింది. తర్వాత 2 లివర్లు 100 రూపీస్ లివర్ ఏమన్నారు, అది ఇద్దరికి ఏమన్నారు, ఆ 2 లివర్ల తోటి ఎక్స్ట్రా అట్లా అనుకుంటే 1000 అయింది మొత్తం అన్న తిన్నాక ఇస్తా అన్నారు. అదేమో అలా అయింది. ఫోన్లో నవ్వుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉంటే పర్లేదు. అది అవునారా మీరు ట్రోల్ చేసేది? మంచిది ఆంటీ దొంగన ఎక్కడికెళ్ళారా? ఇదే కదా. కానీ ఒకటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాడ్ పెడితే మంచిది అనేసారు. అదే లాఫింగ్ పెడితే నవ్విసుకుంటారు. ఇది కూడా మీరు నాకు తెలుసు. వాళ్ళు ఎవరు దమ్ముకోలు కాదు, మనం దమ్ముకో. ఎడిటర్ దగ్గర ఉంది మొత్తం. ఆడు నడిపేస్తున్నాడు. అవ్వండి అంటే 2 లివర్లు 1000 రూపాయలు కాదా? వీడికి ఇప్పుడు ఆడు బరువు పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడు మళ్ళీ గెలుకుదామని. మళ్ళీ ఎందుకు అలా ఉంది? మన మీమ్స్ లో అట్లా చేస్తున్నారు. అదే ఏమో చెప్పింది కదా అంటే అంత క్లారిటీగా కావాలని ఏడిపిద్దామని. అదే కదా, నిజం తెలియదు కదా. గట్టి ఒకసారి మొహం మీద కొట్టేస్తే సరిపోద్ది. ఆవిడ చూసి వాళ్ళకి నిజం తెలియదు కదా అని ఆవిడ అర్థం చేసుకుంది. కానీ ఇంకోటి ఏంటంటే అంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నా సరే 1% కూడా కోపం పడకుండా ఫస్ట్ నుంచి ఎవరికి ఎలా చెప్పారో లాస్ట్ వరకు కూడా అలాగే చెప్తున్నారు. సింపుల్ గా నీట్ గా. 840 అయింది, 6 ఎగ్గులు తీసుకున్నారు. మళ్ళీ 900 అయింది. 100 అంత బిజీ అక్కడ ఎంత మంది కేటాయిస్తున్నారు కదా. ఏమన్నారు, అది ఇద్దరికి ఏమన్నారు, ఆ 2 లివర్ల బిజినెస్ స్ట్రాటజీ.
తోటి 1000 ఉందని తప్పు అది బయట మాట్లాడు. ప్రమోషన్ అవుతేనే కదా ఇంకా వస్తారు. బక్క మీరు వెయిట్ చేయండి, మీరు ఎలాగో వచ్చారు తినకుండా ఇంకో 100 మంది వస్తారు, 10 మంది వెయిట్ చేస్తాం. షాప్ ఎప్పుడు నిండుగా కనిపించాలి. అంటే ట్రోలింగ్ వాళ్ళు మీ దగ్గర భోజనం చేయాలంటే ఆస్తి పేపర్లు ఇవ్వాలంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? మరి నానా ఎక్కడైనా 120 రోడ్ సైడ్ ఎక్కడైనా ఎవరినైనా కనుక్కోండి, 20 రూపాయలకి ఇచ్చే లేట్ మరి అంత ఇచ్చేస్తా మీకు. ఇది మొన్న పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోయినాం. గోవింద్ మొన్న అరకు అని ఎక్కడికి వెళ్ళావురా? హైదరాబాద్ వెళ్ళావా? బగారా వేస్తున్నా ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయాడు. 40 రూపాయలు ఆవిడకి అది కూడా గుర్తుంది తెలుసు, అంతమంది వచ్చినా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ తీసుకునే వాళ్ళకన్నా వీడియోలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా వీడియో తీసుకుని వెళ్ళిపోతున్నారు. 40 రూపాయలు ఇచ్చినా మిగతా పైసలు లేదని చెప్పిన లేదని చెప్పాడు, ఇవ్వకుండా వెళ్ళలేదు. ఆడు చూడు 70 రూపాయలు ఇవ్వలేదు, ఇంకా అది మాట 40 రూపాయలు ఇచ్చాను ఇచ్చాను. మీరు డబ్బు లేవని చెప్పాను కదా, మరి ఎలాగ అడుగుతాను అడగకూడదు. నేను వెళ్ళిపోతున్నా, అడగకూడదు. మీరు ఫ్రీ సర్వీస్ చేయాలి అక్కడికి వచ్చి, బిజినెస్ కాదు మీది. మీరు యుఎస్ లో లేరు, ఇండియాలో ఉన్నారు. అప్పుడు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. అది గొడవ నేనైతే అంతే ఎవరాని, ఈవిడైతే వెళ్ళిపోయావు. సరే ఆంటీ నాలుగు జారిగుండే చూడరు ఎలా చుట్టుముట్టేసి భయపెట్టేస్తున్నారు. ఎలాగా అంటే 10 రోజుల నుంచి అసలు సరిగ్గా తిన్నాను కూడా అవ్వట్లేదు. ఏదంటే కెమెరాలు పెట్టేస్తున్నారు మొబైల్ మీద, మైక్ తెచ్చుకొచ్చి ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అది తోసేస్తున్నారు కదా అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అయితే నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ చూసావా ఎంత బాగా థింక్ చేస్తున్నారు, వేరే సఫర్ అవ్వకూడదు అది ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు, ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకటి ఇబ్బంది కాకూడదు. ప్రతి ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోతుంది. అది నా తప్పు అయితే కాదు కదా, వీళ్ళు వచ్చి ఇలా పడిపోతే ఆవిడ తప్పు కాదు కదా అంటున్నా. అంతే కదా. ఇప్పుడు ఆవిడ రోడ్డు ముందుకు వేసేసుకోలేదు కదా, షాప్ ముందు ఎక్కడ ఉందో అక్కడికే ఉంది, క్రౌడ్ ఎక్కువ అయ్యారు మరి అంతే. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాప్ పై స్పందించిన సీఎం. అసలు నాకు ఆనందంతో అదే అంటున్నా, ఆనందంతో దాన్ని ఏదో అంటారు కన్నీళ్ళకి, మరి ఎంత క్యూట్ గా అంటుందో రావట్లేదు. నిజంగా హ్యాపీ అయితేనే అలా మర్చిపోతారు. పుష్పాలు అవే అనుకుంటా. నాకు అంత సంతోషంగా నిజంగా సీఎం గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఆయన ఇదికి మా లాంటి వాళ్ళని కూడా లైక్ చేయాలంటే నిజంగా అక్కడ వరకు వెళ్ళింది కదా, అక్కడ వరకు ఆయన అందుకే కదా మమ్మల్ని సర్వ్ చేయడానికే కదా. అసలు ఆయనకి ఆయన రాగానే ఇలాంటివి జరగలేదు అనుకో, మళ్ళా ఏం చేస్తున్నారు సీఎం బి లైక్ దొరికిందే సందర్భం. లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు, గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు, మన రాష్ట్రంలో ఉందంట తెలంగాణలో. ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో ఇండియా గేట్ ఎక్కడ ఉందయ్యా చెప్పండి అయ్యా అంట, వెళ్ళొస్తామయ్యా అంట. నేను ఈ వీడియో కోసం వెయిట్ చేస్తాను. తెలుసు పాప, తెలుసు నాకు బాగా తెలుసు. అమ్మాయికి 1 మిలియన్ అయ్యే వరకు నేను ఇలానే కష్టపడుతూ ఉంటాను. ఏ కష్టపడు అదే రియాక్ట్ అయ్యి మన సైడ్ అయితే పర్లేదు, మన వల్ల అయినంత ఎవరు లేనప్పుడు కష్టపడుతున్నాయి. మధ్య బాగా బొద్దుగా అయిపోతుంది. బాగుంది, అలాగే ఉన్నాను. ఓకేలే, నీ కంఫర్ట్ నేనందుకు కాదంటే. కానీ మంచి సాంగ్ ఇచ్చుకోవచ్చు తెలుసు. ఇంకో గంట ఉన్నా బాగుండే రీలు. అదే కదా సహస్ర నీకు ఏటైందిరా, నాలుగులో వెమ్మల్ని వేసుకుంటున్నావు ఏంటి? నువ్వు మళ్ళీ మాట్లాడితే వెనక్కి వెళ్తాను, అప్పుడు మళ్ళీ పెడతాను, అప్పుడు మళ్ళీ చూడొస్తానే కదా నీ ప్లాన్. యూ గాట్ ఇట్ మ్యాన్, యూ గాట్ ఇట్. ఈ గ్యాప్ లో ఎంత థింక్ చేశాను. పానీ బోలో పానీ పానీ. ఆ పానీ చోటి అడిగి ముందు పానీ అంటాడు, ఆడు ముఖం పెట్టేసుకున్నాడు. నీ అమ్మ బతుకు అనుకుంటాడు కదా. ఆడేటాడు పని బోలో పని పని. సబ్స్క్రైబ్ కరో సబ్స్క్రైబ్. క్రొకడైల్స్ ఎవడ కాలంచిన మొక్క, పెద్ద మాసం మొక్క పెద్దలు కావాలి.
జపాన్ యానిమల్ కాదు కానీ మ్యూజిక్ బిలగా వస్తున్నారా. ఇప్పుడు వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోయి క్రొకోడైల్ బి లైక్ పానీపూరి. ఏ పానీయ స్వీటా చూస్తున్నాను. యూనివర్స్ అంత డీప్ గా ఉంది అది. అదే కదా దూరం నుంచే బాగుంది కదా అక్క. టేస్ట్ లేదంటారా? గోవింది రోజు తింటావు కదా పానీపూరి, నీకోసమే స్పెషల్ గా తీసాను ఇది. ఆడు వేసి చూడరా ఎలారా నీకోసం స్పెషల్ గా తీసాను ఇది. చూసావు నాకు చాలు, నేను హ్యాపీ. ఇంక వీడియో వెళ్ళకపోయినా పర్లేదు. అలాగే ఇస్తారు ఈ రోజు. రేపు తింటానంటావు అయితే. మొన్న ఒక షాప్ కి వెళ్తే ఫ్లేవర్ అంత బాగాలేదని చెప్పాడు ఫ్రెండ్స్. అలాగే అన్ని ఫ్లేవర్లు ఇష్టం ఫ్రెండ్స్. మంచిగా ఎవరు బాగా చదువుతాడు ఎవరు అలా కాదు, ఇలాగైతే కాదు. కానీ వాడు 2 రకాల కింద ఆపాడు. ఒకటి కామెడీ రకంగా ఆపాడు, ఇంకోటి పానీపూరి రకంగా ఆపాడు. స్వాదాగయా సాస్ కావాలంటే అడుగు, అది ఎక్కడి నుంచి తీసేస్తాడు. కస్టమర్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ భయ్యా. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎవరికి చెప్పరాదు, సీక్రెట్. వేరే వాళ్ళ దగ్గర దొరకదు ఆ ఫ్లేవర్. కోకోకోలా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎలాగైతే చెప్పరో ఎవరికి, ఇది కూడా. ఫోన్ చేస్తే కాల్ బ్యాక్ చేయరు కానీ ఇన్స్టాలో రీల్స్ షేర్ చేస్తున్నారు. అది నేర్చుకోరా. ఆడి జుట్టు కలర్ సాస్ అయిపోయాడు. సూపర్. అది కోడింగ్ రే, కోడింగ్ అది. అర్థమైతే బాగుంది అనిపిస్తుందిరా. ఫస్ట్ సాలరీ డిస్కషన్. Let's discuss your salary. ఓకే నింపగాడు. What is your current package? 3 lakhs. కరెంట్ ప్యాకేజ్ ఫస్ట్ సాలరీ అని మళ్ళీ 3 lakhs ఏంటి? And what are you expecting? 3 crore. వెంటనే ఇంటర్వ్యూ వీలైక్ దింగరా పూక. హలో ఆంటీ. ఆంటీ ఉన్నావా? అది ఎంత అమాయకంగా. హలో ఆంటీ. మధ్యలో అలాంటి వస్తుంటే షప్ మన లెగిస్తుంది. హార్మోన్స్ అన్ని ఒకసారి మన ఆడియన్స్ ఇలా చూస్తుంటారు, ఇలా నిద్ర వచ్చేస్తుంటది. పట్టమని దాని వీళ్ళు కొట్టినట్టు ఫీల్ అవుతారు. బార్డర్ యుఎస్ఏ కెనడా, యుఎస్ఏ కెనడా, ఇండియా, ఇండియా. ఫైనల్లీ రీచ్ ద గోల్ బ్రో. కష్టపడ్డారు దానికోసం. When I say to mom we are going on a trip, what mom thinks? Bear Grylls అయిపోతాం అనుకుంటాను. రివెంజ్ ఇస్ రివెంజ్. మళ్ళీ తీసుకోవడం ఏదో నేను జోక్గా తీసుకుంటా అన్ని. నువ్వు కూడా జోక్గా తీసుకోకే. అదర్స్ యువర్ బ్రౌజింగ్ హిస్టరీ లుక్స్ సో క్లీన్. ట్విట్టర్ వాడతాం మేము. టెలిగ్రామ్ యూజర్ మీ. మేము ట్విట్టర్ వాడతాం. వస్తారు నోటిఫికేషన్. ఫైనల్ మేము చూసేద్దాం. లాస్ట్ బ్లాక్ నాకు లైట్ ఏమో నువ్వు ముందు చూస్తారా? నాకు బ్లాక్ కావాలి. ముగ్గుతో 3 తీసుకోరా పోనీ. వద్దు నాకు బ్లాక్ ఖరీదన్నా. ఓకే ఓకే.